హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త వ్లాగ్. వెల్కమ్ హాయ్ గైస్, వెల్కమ్ టు కొత్త వ్లాగ్. కొత్త బ్లాగ్కి స్వాగతం అందరికి. ఈరోజు బ్లాగ్లో ఏమవుతుందో మీకు కొంచెం తంటాలు చూపిస్తాడు. విషయం ఏం చేస్తుందో, ఏదో ఎగ్జామ్కి అప్లై చేస్తుంది. ఎంత అయింది? ఎన్ని గంటలు? ఎంతసేపు అయింది? ఎంతసేపు అన్నా చూసేది? గంట అయింది. మీకు స్వామి సిగ్నేచరే రా. స్వామి సిగ్నేచర్ చూపి స్వామి సిగ్నేచర్. నీ సిగ్నేచర్ ఫార్జరీ చేసి అంత లేదా? అది చిన్న పోరాడైనా పెడతాడు ఆ సిగ్నేచర్ రాదు, ఏం రాదు, ఏం చదువుకుందేమో. సిగ్నేచర్ మనం చదువుకుంటారా మమ్మీ? నా సిగ్నేచర్ చూసినా అనుకో షాక్ అవుతావు. గైస్, ఈరోజు మన స్పెషల్ ఏంటంటే, నేను ఆల్రెడీ వండినాం, ఈరోజు కూడా మళ్ళీ వండుతున్నాం. ఇంట్లోకి జర కష్టం పెడతలేము. దా మమ్మీ, ఎన్ని వేయాలో నాకేం తెలిసే. ఆ టమాటా, కాజు, ఉల్లిగడ్డ. ఫస్ట్ ఉల్లిగడ్డ ఎనిపి, దాంట్లో ఎనపడమేంది, డైరెక్ట్ ఉడకబెడుతున్నాం కదా. గైస్, ఈరోజు నేను ఏం చేస్తానంటే, ఇంట్లో మిక్స్ వెజ్ కర్రీ డాబా స్టైల్ చేస్తున్నా. చూడండి ఎట్లా చేస్తున్నానో, మంచిగా చేస్తాను. మీరు చూడండి, మంచిగా జబర్దస్త్ అవుతుంది. చేయలే కానీ. సో గైస్, ఇగో ఇట్లా పొయ్యి పెట్టేసేసి బొగాన పెట్టుకోవాలి. దీంట్లో మనం ఏం చేద్దామంటే, నూనె లేదు ఏం లేదు, డైరెక్ట్ ఉల్లిగడ్డ వేసుకుంటున్నాం. పంట సిమ్లో పెడదాం. తర్వాత దీంట్లో మనం ఏమేద్దామంటే, ఇకైతే ఉల్లిగడ్డ, టమాటా, టమాటా తినబడ్డది లేదు, ఉల్లిగడ్డలు టమాటాలు వేసి ఇట్లా కలపాలి. కాజు సరిపో, ఇంకో రెండు చాలు. ఇలా వాటర్, మంచిగా వాటర్ యాడ్ చేద్దాం దీంట్లో. ఈ వాటర్ ఎంతసేపు యాడ్ చేయాలి ఎంతవరకు, ఇట్లా మునిగిపోయేంత వరకు వాటర్ యాడ్ చేసేసి కొంచెం మంట పెద్దగానే పెడదాం. ఉడకాలి. ఇప్పుడు ఇది ఎందుకు చేస్తున్నా అంటే, ఇంట్లో బెదర కొడుతుంది నాకు ఈరోజు. ఎందుకో జర మంచి తినబోదు అవుతుంది. దీంతో మనం రొట్టె తిందాం. సిమ్లో పెడదాం, మరి ఎక్కువైపోయాక. దీంట్లో మనం ఉప్పు వేద్దాం, పసుపు వేద్దాం. తగినంత వేయండి ఉప్పు పసుపు. నేను మమ్మీకి అడుగుతా, నాకు తెలియదు ముందే ఉప్పు పసుపు ఎంత వేయాలో. సో ఇట్స్ బెటర్. కానీ కుకింగ్ చేయాలి నాకు మస్తు ఇష్టం. సో మీరు ఇప్పుడు చూడవచ్చు, నేను ఏం వేసిన, ఇలా ఉప్పు వేసిన, కొంచెం పసుపు కూడా వేసి అట్లా ఉడకబెడుతున్నా. సో లెట్ దిస్ కుక్. ఎట్లా ఉడికినా ఎట్లా తెలుస్తాయి అంటే, టమాటాలు మెత్తబడతాయి, ఇచ్చుకోపోతాయి టమాటాలు ఇట్లా ఈజీగా. సో అప్పటిదాకా దీన్ని ఉడకబెట్టేసి పక్క పెట్టేస్తాం. ఈ గ్యాప్లో మమ్మీ ఆడ వెజ్జెస్ కట్ చేస్తుంది, మీకు చూపిస్తాను. గైస్ చూడండి, మనం కాలీఫ్లవర్ ప్లేస్లో ఏమేస్తున్నాం మమ్మీ? కాలీఫ్లవర్ ప్లేస్లో ఏమేస్తున్నాం మమ్మీ? మనం బ్రాక్లీ. ఫుల్ ఆఫ్ హెల్తీ డైట్ చేస్తున్నాను. హెల్తీ అంటే హెల్తీ ఫుడ్. ఇప్పుడు ఇలా బఠానీలు వెజ్జెస్లో మనం బ్రోక్లీ వేసుకుంటాం, కాకపోతే దాని ప్లేస్ మీరు కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, బీనీస్, క్యారెట్. చాలే ఓ మమ్మీ. ఇంకా బఠానీలు. ఆలుగడ్డ వేయలే మమ్మీ. సౌమ్య, బ్రింగ్ ఆలుగడ్డ తేపో. మేము తింటాం అని హెల్తీ తింటాం. ఇప్పుడు ఏంది తేపో. ఆలుగడ్డ కదా, ఉడకబెడదామా డైరెక్ట్ వేసామా? ఉడకబెడతారా అన్న డౌట్. గైస్ మీరు చూడొచ్చు, మంచిగా టమాటాలు చూడండి మంచిగా ఉడికినాయి మెత్తగా. ఉల్లిగడ్డలు కూడా అయిపోయినాయి మంచిగా. ఇప్పుడు మనం పోయి బంద్ చేద్దాం. బంద్ చేసి ఫ్రిడ్జ్ కింద పెడదాం చల్లగా కానీ. ఫ్రిడ్జ్ కింద అంటారు, ఫ్యాన్ కింద పెడదాం చల్లగానికి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మనకు వెజ్జీస్ తినేటప్పుడు కచ్చపచ్చ అనిపించదు. సో నేనేం చేస్తానంటే 10 నిమిషాల దాకా, 5 నిమిషాలు మమ్మీ, 5 నిమిషాలు చాలు కదా బాయిల్. ఓకే 10 నిమిషాలు బాయిల్ అంట. సరే ఓకే మమ్మీ, ఓకే 10 నిమిషాలు బాయిల్ చేద్దాం. సో వాటర్ పెట్టేసేద్దాం. నీళ్ళు ఉడికేటప్పుడు వేసేయాలా ఇప్పుడు వేయాలా? ఓకే ఇప్పుడు వేసేద్దాం. దీంట్లో ఏమేమి వెజ్జెస్ ఉన్నాయో మీరు చూసారుగా ఇందాకనే. బ్రోక్లీ ఉంది, క్యారెట్ ఉంది, బీనీస్ ఉంది, ఆలుగడ్డ ఉంది, ఇంకా బఠానీలు ఉన్నాయి. మంచిగా అట్లా కడిగేసేసి డైరెక్ట్ ఇల్లు వేసుకుందాం మనం. సో గైస్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇవి ఉల్లిగడ్డ టమాటా కాజు సలాగైనాయి కాబట్టి మనం మిక్సీలో వేసుకుందాం. మిక్సీలో వేసి ప్యూరిఫై చేద్దాం. కనిపిస్తుంది ఎట్లనే ఉంటది ఎప్పుడు కిచెన్ రాకపోతే. ఇది అంత మాడగొట్టిండు. నేను డైవర్ట్ అయిపోయింది, తెల్లగా తోముతుంది కదా పక్కకోండి మమ్మీ అయితే. నేనైతే కిలోమీటర్ దూరం ఒక స్పూన్ వేయాలా మొత్తం అల్లం అల్ల డైరెక్ట్ అల్లం వెల్లిగడ్డ ఏమేవా నూనెలా?
అక్కి ఫస్ట్ ఏమన్నాయి ఘాట్ వస్తుంది ఎందుకు చేస్తారో ఏమో అర్థం కాదు ధనియాల పొడి, కారం, ఉప్పు, జీరా పౌడర్, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసావా? అసిస్టెంట్ ఉప్పు వేసావా? ఉప్పు, ధనియాల పొడి, నువ్వు కలుపుతుడు జీలకర్ర పొడి అంత ఒకటేసారి కలుపుతా. జీలకర్ర పొడి వేసావా? చికెన్ కింగ్ అది ముంగట చూడు. చికెన్ అంట మమ్మీ. చికెన్ కాదు కిచెన్ ఇది. సార్ ఉప్పు, కారం, ధనియాల పొడి, జీరా పౌడర్. ఏమేసినావు వెయ్యి అది కస్తూరి మేతి. కొంచెం కస్తూరి మేతి వేసి పసుపు. పసుపు. ఇప్పుడు మనం దీంట్లో ఏమేద్దామంటే ఇందాక చేసిన ప్యూరీ. వాసన గుమగుమలు ఆడుతుంది. స్టార్ట్ చేసిన. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జర మమ్మీ ఇంటర్ బ్యాక్ సైడ్ ప్లీజ్. ఇలా మనం ఉడక పోతానే తాలిదుందా? ఆగం ఆగం ఆగం. సెకండ్ రా ఇదా తీసుకో ఏదో ఒకటి. ఇదా మమ్మీ? అదే కిందిది ప్లేట్ల దగ్గర తీసినావు. అది రాదు స్లైసింగ్ అందుకే. ఇదా? వెజీస్ వేసేస్తున్నాం గాయస్ మనం. సో ఇప్పుడు దీంట్లో మనం కొన్ని పన్నీర్లు కూడా వేసినాం, ఆల్ వెజ్జీస్ కూడా వేసేసినాం. వెజ్జీస్ మనం ఉడకబెట్టినాం. ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం ఫస్ట్. లాస్ట్ కేజీ దీంట్లో మనం కొంచెం యోగట్ వేద్దాం. అంటే యోగట్ ఈజ్ నథింగ్ బట్ పెరుగు. కొంచెం ఇది క్రీమీ క్రీమీ ఉంటుంది కాబట్టి ఇది వేస్తున్నాను నేను. దీంట్లో లాస్ట్లో మంచిగా మసాలా మొత్తం ఇట్లా దగ్గరకు వచ్చినాక అప్పుడు పైకి కొంచెం గరం మసాలా వేద్దాం. అంతే. ఇప్పుడు మనం ఉడకనికే పెడదాం. కలుపుదాం ఫస్ట్. లాస్ట్లో అట్లా గరం మసాలా వేసి మమ్మీ బటర్ కూడా కొంచెం 2 ముక్కలు బటర్ వేసేసి పిండి పిచ్చుకున్నాం. ఎందుకంటే మనం రొట్టెలు చేస్తున్నాం. రొట్టెలలో తిందామని ఫిక్స్ అయిన కదా, రైస్ కాకుండా కొంచెం అట్లా కొంచెం బటర్ ఉందంటే ఒక 2 ముక్కలే కాదు. చెంచుతోటే పోయి సాగు తీసుకో. అట్లా వేసి పెట్టేసి అంతే. అంతే మధ్యలో వేసేసి అట్లా ముక్క అంతే అయిపోయింది. గైస్ మీరు చూడవచ్చు దాబా స్టైల్ మిక్స్ వెజ్ రెడీ అయిపోయింది. కాకపోతే మనం కొంచెం కాకుండా ఎక్కువ చేస్తాం. ఇంట్లో చాలా మంది ఉన్నారు కాబట్టి. సో మీరు కూడా చేయండి. నేను తిని చెప్తే ఎట్లుందో. గైస్ తిని చూసి చెప్దాం. చూడండి రెడీ అయిపోయింది. ఎంత మంచిగా ఉందన్న ప్లేట్. 2 చపాతీస్, కొన్ని ఉల్లిగడ్డలు, ఇడనేమో మిక్స్ వెజ్ కర్రీ. దీంట్లో మనకి ఉండాల్సింది ఏంటంటే డోరేమోన్. అయ్యా సారీ,
డోరేమాన్ ఈజ్ మస్ట్ తినేటప్పుడు. గుడ్, బాగుంది. అన్నీ సరిపోయింది. అన్నీ సరిపోయింది. కాలుతుంది. రొట్టెలు అయితే దెబ్బలు వస్తుంది. మమ్మీ అన్నంలో తింటుంది. ఉప్పు వేసుకొని తిన్నా అయితే నువ్వు. బాగుంది. బాగుందా? నైస్. ట్రై చేయండి గైస్. 2 రోజుల నుంచి ఏదేదో చేస్తున్నా. నిన్ననేమో టమాటా, ఈరోజు ఏమో ధాబా స్టైల్ మిక్స్ వెజ్, అది కూడా బాగుంది. తినండి మీరు కూడా చేసుకొని చెప్పండి ఎట్లుందో నాకు. ఇప్పుడే చేసుకోకండి, నాకు తర్వాత చెప్పండి ఎట్లుందో వేరే వీడియోలో కామెంట్ చేసి. తింటే ఇక నేను ఆకలి అవుతుంది. గైస్ నిన్న కూడా పావుబాజీ మసాలా అన్నది. నీకేం కావాలి? నీకు పన్నీర్ కావాలా? అయితే పెద్ద బయట పెడదాం, చిన్న బయట పెడదాం. చిన్న బయటే పెట్టు. ఆమె కూడా అన్నమే తింటుందిరా. అలా పన్నీరే లేదు. ఉంది తిను. సేమ్ అది మమ్మీ చేసినట్టే ఉంది కదా. అది వేరు. దట్ ఈస్ డిఫరెంట్. దిస్ ఇస్ డిఫరెంట్. హోటల్ కదా సేమ్ హోటల్. ఇంట్లోనే ఉన్నావు అది ఎట్లా హోటల్ పెడదామా కింద అంకుల్ని ఖాళీ చేపించి. బాగుంది కదా, నిజంగా బాగుంది. గాయస్ పానీపూరి టైం అయింది. పానీపూరి తింటున్నాం. రోజు తినాము, ఈరోజు ఎందుకో మంచిగా సాయంత్రం తినబోతుంది. సౌమ్య దా. తినవా? బాగున్నాయి, ఎమ్మిగా ఉన్నాయి నిజం. దా ఒకటి తినొచ్చు, ఏం కదా. దా ఇక ఒకటి. మెట్లు దిగాలంటే ఇప్పుడు కష్టమే. మెట్లు దిగాలంటే కష్టం. దా సౌమ్య పానీపూరి దా. బాగుందా? ఎందుకు? ఇవన్నీ అన్నీ తినొచ్చు, ఏం కాదు. డైట్ గైస్ మా బ్లాగ్లో ఆమె బ్లాగ్ చేస్తుంది. మమ్మీ చూడండి గైస్ ఎట్లా తింటుందో. అలా పానీపూరి నీళ్ళల్లో బఠానీలు పూరి వేసుకొని తింటుంది, ఉదుకుంటా. అది కూడా తినవా సౌమ్య? ఇగో బాగుంది సౌమ్య. నీలాగా కాదు, వేస్ట్. ఎమ్మి ఉంది.